హాయ్ ఫ్రెండ్స్, నేనైతే నా స్టైల్లో గోంగూర పచ్చడి చూపిస్తున్నాను. ఇప్పుడు దానికోసం కావాల్సినవి ఉల్లిపాయలు, చిన్నులపాయలు, కరివేపాకు, ధనియాలు, కొంచెం మెంతులు, జీలకర్ర, కారం, తాలింపు కోసం తాలింపు దినుసులు, ఉప్పు. సో గైస్, ధనియాలు, జీలకర్ర, మెంతులు కొంచెం ఫ్రై చేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇది ఫ్రై అయ్యేలోపు మనం గోంగూరని ఫ్రై చేసుకుందాం. ఫ్రై అయ్యేలోపు మనం చిన్నులపాయలు, ఉప్పు, ఉల్లిపాయలు ఇలా మెత్తగా పేస్ట్ చేసుకుందాం. ఫస్ట్ అయితే మనం కొంచెం ఆయిల్ హీట్ చేసుకొని ఈ నూరి పెట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ వేసి ఆయిల్ సపరేట్ అయ్యేదాకా దీనిలో వేయించుకోవాలి. సపరేట్ అయిపోయింది. ఇప్పుడు దానిలో మనం వేయించి పెట్టుకున్న గోంగూర, ఇందాక మిక్సీ పట్టుకున్న పొడి, కొంచెం కారం, ఇవన్నీ కొంచెం ఇలా కలుపుకుంటూ పచ్చడికి తాలింపు పెట్టుకుందాం. కొద్దిగా ఆయిల్ వేసుకొని దీనిలో తాలింపు గింజలన్నీ వేసుకొని ఫ్రై చేసుకొని రైస్ అప్పుడప్పుడైతే ఇలా కలిపెట్టుకుంటూ ఉండండి. తాలింపు అయిపోతుంది. మధ్యలో మనం కొంచెం ఉప్పు, తాలింపు దీనిలో వేసేసుకున్నాను. రెడీ ఎమ్మి గోంగూర పచ్చడి.